హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మరి ఎంతో రోజులుగా చూస్తున్న అబ్బాయి ఎన్ని రోజులు ఈ హాస్టల్ ఉండు, ఎన్ని రోజులు మరి కాలేజీలు హాలిడేస్ ఇస్తలేవు, ఎన్ని రోజులు ఈ రెసిడెన్షియల్ ఉండు అని ప్రతి ఒక్క పిల్లవాళ్ళు మీరు చూస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా మీకు సెలవులు వచ్చినాయి కదా. ఎందుకు ఇచ్చారు సెలవులు తెలుసా? మీరు సంక్రాంతి పండుగ జరుపుకోవాలనేసి. మళ్ళా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీచర్లు మనకి ఏదైతే హోంవర్క్ ఇచ్చారో ఆ హోంవర్క్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుని పెట్టుకోర్రి. పండుగ మోజులో పడి ఆ హోంవర్క్ని మీరు మర్చిపోతారు. కాబట్టి అతి ముఖ్యంగా మీరు సంక్రాంతికి వచ్చారు కాబట్టి ఇంటికి మరి పతంగులు ఎగేస్తామనేసి ఏమేమి చేయాలా ఏమేమి అని అని మీరు ఉద్దేశపూర్వకంగా అనుకుంటారు. పతంగులు ఎగేసుకోండి, కాదంటలేను నేను. మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలకు వయసును తగ్గట్టు పిల్లలకు ఎటువంటి పతంగులు కొనియాలా, ఎటువంటి మాంజా కొనియాలా అనేసి నేను చెప్పగలుగుతున్నాను. చాలామంది మట్టుకు రోడ్డుకు మీ పిల్లల్ని రోడ్డుకు ఉండి పతంగిని ఎగరవేయద్దని చెప్పండి. ఎందుకంటే ఆ మాంజ ద్వారా సీసం కలుస్తుంది కాబట్టి దాంట్లో కెమికల్ తోటి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఆ మాంజ ద్వారా గొంతు కోసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలా చాలామంది మరి బైక్ మీద వెళ్తున్న వాళ్ళు కూడా చనిపోయిన ప్రమాదం మీకు తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. మరి మన పిల్లలకు మరి మన ఇంటి పైన ఆడుకోరు, ఎక్కడికి వెళ్తారు, ఆ గ్రౌండ్లోకి ఎందుకు వెళ్తారు, అట్లా ఇట్లా అంటారు మీరు. అలా అనకుండా మరి మన ఇల్లు పైన అవరగూడ కట్టింది ఉన్నదా, బౌండరీ కట్టింది ఉన్నదా లేదా, ఖాళీ స్లాబే ఉన్నదా, అది ఆలోచించుకోండి. ఖాళీ స్లాబ్ ఉన్నట్లయితే మన పిల్లల్ని మన ఇంటి పైకి ఎక్కనీయకుండా చూసుకోండి. దాని బౌండరీ ఉంటే బౌండరీ వేస్తే మనకు దానిపైన వేస్తే బౌండరీ మనకు ఖచ్చితంగా తలుగుతే దానికి వాళ్ళు అక్కడికి ఆగిపోయి ఎగేసుకుంటారు. కాబట్టి మరి ముఖ్యంగా ఏంటంటే మన పిల్లలకు వయసు తగ్గట్టు మన పిల్లలకు మరి మాంజ కొనిచ్చినట్లయితే ఒక గ్రౌండ్లో తీసుకుపోయి ఆ గ్రౌండ్లో మనం పతంగులు వేసిన మనం ఆడుకున్నారనుకోరు పిల్లలు, అక్కడనే వాళ్ళు ఎంజాయ్గా మరి పతంగులు వేస్తారు, ఎగేసుకుంటారు అనేసి నేను అంటున్నాను. మరి జాగ్రత్త పడండి. ఈ పతంగుల వలన ప్రమాదం కూడా ఉన్నది. అది మన దేశంతో ఉత్పత్తి అయిందా, మరి వేరే దేశంతో ఉత్పత్తి అవుతుందా మాంజా, అది మనకు తెలియదు. కాబట్టి అలా సీసం అనేది ఉంటుంది. కాబట్టి చాక్ కంటే షార్ప్గా ఉంటుంది ఇది మాంజా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించుకున్నారా? మన పిల్లలకు నాకు మాంజనే కావాలంటే మాంజా కొనియకండి. దానికంటే సింపుల్గా కొంచెం దారమే కానీ ఏదే కానీ కొనిచ్చి వాళ్ళని ఆడుకోమనండి, అంతే. మనకు వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది అండి, హాస్టల్లో మీకు ఏదైతే సిలబస్ ఇచ్చిరో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళకు ఇంట్లోనో వాళ్ళకు నచ్చినవి ఏదో కొన్ని రోజులు ఉంటారు కాబట్టి నచ్చినవి కానీ ఏవో కానీ చేసి పెట్టండి. మరి సంక్రాంతికి వచ్చిర్రు, ఈ కీడు బాగుండదు. కాబట్టి పిల్లల్ని ఎక్కడికి వెళ్ళనీయకండి. మీరు కూడా జాగ్రత్త రావాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త ఉంటేనే బాగుంటాయనేసి నేను అంటున్నా. మరి చాలామంది సంక్రాంతి కీడు దినాలలో మరి చాలామంది ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరు, కొన్ని పనులు కూడా చేయరు కీడు దినాలు అనేసి. మరి మీరు మరి కొందరికి నమ్మకం ఉంటుంది, కొందరికి నమ్మకం ఉంటుంది. అది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి ఆలోచించాలని కోరుచున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు హాస్టల్కి వెళ్ళారు, కాలేజీలు ఎక్కడనో రెసిడెన్షియల్ ఉంటారు, వాళ్ళు కట్టేసినట్లు ఉంటారు. కాబట్టి మరి పొలాల పంట ఎక్కడైనా పతంగి మరి కట్ అయిపోయి మరి అది ఉరికినా కానీ దాని పంట దయచేసి ఉరకకండి. ఎందుకంటే మనం పతంగి ఎక్కడ వెళ్తుంది అని పైకి వెళ్ళి చూస్తాం. కాబట్టి మరి పైకే మనం ఎక్కడ వేసుకుంటూ చూస్తాం. కాబట్టి కింద ఏముంది ఏం కథ అని మనం చూడం. ఒడ్డు జారి పడ్డ ఒక లొందలున్న కొన్ని పాత బావులు ఉన్నా కానీ అందులో పడిపోయి మరి మరణించే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించండి. ప్రియమైన తల్లిదండ్రులారా, అక్క చెల్లి అన్న తమ్ముడు, మీరు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించి మన పిల్లలకు మరి జాగ్రత్త ఉంటే మరి బాగుంటాయనేసి నేను అంటున్నాను. మీరు కూడా ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని పిల్లలకి ఏదేదైతే అవసరం ఉంటుందో, ఏదేదైతే అవసరం కానిది ఉంటుందో
మరీ మొత్తం ఫ్రీడమ్ పిల్లలే ఇవ్వకుండా మరి మనం కూడా దాంట్లో పిల్లలని కంట్రోల్గా పెడితేనే బాగుంటాయనేసి నేను అంటున్నా. ఈరోజు పిల్లలని కంట్రోల్ పెడితే రేపు పిల్లలు మన చేతికి వస్తారు కాబట్టి పిల్లల్ని కంట్రోల్ పెట్టి మనం వాళ్ళని జాగ్రత్తగా పోషించి వాళ్ళకి ఏవి లిమిట్స్ కావనేసి మనం చెప్పినట్లయితే పిల్లలు జాగ్రత్త ఉంటారనేసి, మరి రేపైనా కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా మన మాట వినే అవకాశం ఉంటాయనేసి నేను అంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి, అందులో నేను నా పిల్లలు కూడా ప్రతి ఒక్కరికి మరి ఈ సంక్రాంతి సందర్భంగా మరి పతంగులు ఎగేసుకున్నాడు అతి ప్రాముఖ్యం కాబట్టి, పతంగుల పండుగ కాబట్టి కైట్స్ ఎగిరేయడం ద్వారా మరి చాలామంది పిల్లలు మరి వాళ్ళది మనమే మైమర్చిపోతాం కాబట్టి జాగ్రత్త ఉండి పిల్లల్ని ఒక గ్రౌండ్ లోపలనే ఆడుకోమని చెప్పండి. ఆ గ్రౌండ్ లోపల ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి ఇన్సిడెంట్ జరగదు. కాబట్టి రోడ్డు పక్కన కాకుండా స్లాబ్ పక్కన కాకుండా మరి చేస్తే బాగుంటాయనేసి నా ఉద్దేశం. మరి ఈ ఈ నా వీడియో పైన మరి మీ ఆలోచన ఏంది, మరి మీ అభిప్రాయం ఏంది? మరి చూస్తున్నారు కానీ మీ అభిప్రాయాలు, మీ కామెంట్లు కూడా ఎవరు కూడా పెడతలేరు, మీరు లైక్ చేస్తలేరు. మరి నేను పెట్టే మరి వీడియోలు మీకు నచ్చుతలేవా ఏంది? మరి అది మీకు తెలుసు, నాకేం తెలియదు. కాబట్టి నేను మీకు, మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆయుష్ ఆరోగ్యాలతోటి ప్రతి ఒక్కరు బాగుండాలనేసి, మంచి హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలనేసి నేను కోరుచున్నాను. మరి మన ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కామెంట్ చేయండి. మరి ఉంటాను. ఓకే, మరి బాయ్.